సార్ మీ పేరండి? డాక్టర్ ఈ శ్రీనివాసులు సార్. సార్ ఇప్పుడు దావోస్ పర్యటన పూర్తయిపోయింది సార్ ముఖ్యమంత్రి గారిది. సో ఆంధ్రప్రదేశ్‌కి ఏవైనా కంపెనీస్ వచ్చే అవకాశం ఉందా? పెట్టుబడులు వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 4 రోజులు కూడా గ్యాప్ లేకుండా వరుస మీటింగులు కావచ్చు, లేదంటే ప్రతినిధులతో కలవడం కావచ్చు చాలా చేశామని అయితే చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఇంపాక్ట్? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దావోస్ పర్యటన చేసి మరి ముఖ్యంగా ఈ మన రాష్ట్రానికి వచ్చినందుకు శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. అక్కడ దావోస్లో దిగ్విజయంగా పూర్తయింది. గతంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసేటువంటి అనేక సందర్భాలు అనేక పారిశ్రామిక సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు కూడా మనం రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. 100% గ్యారంటీ. యువత టోటల్గా సరే మరి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఉన్నారు. యువత భవిష్యత్ అంట నారా చంద్రబాబు నాయుడు మీదనే ఆధారపడి ఉంది. యువత నారా చంద్రబాబు నాయుడు యొక్క పెట్టుబడుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనే అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే గతంలో జరిగిన దావోస్ పర్యటనలకును, ప్రెజెంట్ ఈ గవర్నమెంట్‌లో జరిగిన దావోస్ పర్యటనలకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? సరే, గతంలో ఉన్నటువంటి మినిస్టర్లు కావచ్చు, సీఎంలు కావచ్చు, వారు ఎంతసేపు అయినా స్వప్రయోజనాలకు మాత్రమే విదేశాల పర్యటన వెళ్ళినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఎందువల్లనంటే ఆ రోజు దావోస్ పర్యటన జరిగినటువంటి సందర్భంలో తదుపరి ఇక్కడికి వచ్చి ఏ ఫ్యాక్టరీలు కూడా ఎస్టాబ్లిష్ కాలేదు, ఎలాంటి సంస్థలు రాలేదు. వచ్చిన సంస్థలన్నీ కూడా వెళ్ళిపోయినట్టుగా మనకు దాఖలాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి ఏ పర్యటన కూడా ఏ శాఖ తీసుకురావడానికి కూడా అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. రోల్ మోడల్గా మాత్రం భారతదేశం ప్రపంచానికే రోల్ మోడల్గా ఉండబోతుంది అనే అంశాన్ని మనం అనేక సార్లు చూసాము, ఇప్పుడు కూడా చూడబోతాం. అంటే చంద్రబాబు హయాంలో ఎలా డెవలప్ అవబోతుంది ఆంధ్ర అంటే ఏం చెప్తారు? సరే, ఖచ్చితంగా యూత్ను యూటిలైజ్ చేసుకుంటాడు. ముఖ్యంగా సహజ వనరులు వినియోగించుకోకపోయినా పర్లేదు, కానీ మానవులను సరైన రీతిలో సందర్భోచితంగా ఉపయోగించే గుణము, నేర్పరితనము మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని ప్రజల విశ్వాసము, యూత్ యొక్క విశ్వాసం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాల కోసం నేడున్నటువంటి యువత వెయిట్ చేస్తున్నారు. ఈ సంస్థల ద్వారా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలిగితే కుటుంబ ఆదాయము, రాష్ట్ర ఆదాయము, దేశ ఆదాయము, మరి ప్రపంచ ఆదాయం కూడా పెరగడానికి మనం ప్రయత్నం చేయడానికి ముందుంటామని మన యువత. అంటే అప్పుడు 95లో అప్పుడు కూడా చంద్రబాబు వెళ్ళి బిల్ గేట్స్‌ని కలిశారు. మరి రీసెంట్‌గా ఇప్పుడు కూడా బిల్ గేట్స్‌ని కలిశారు చంద్రబాబు. ఎలా ఉండబోతుంది కలయిక? చాలా ఆనందదాయకము. ఆనాడు హైదరాబాద్ను ట్విన్ సిటీగా డెవలప్ చేశారు. ఈనాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను మరి ఇప్పుడున్నటువంటి విజయవాడ నుండి గుంటూరు వరకు ఏదైతే మరి మెయిన్ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ను కలిపేంతటువంటి పారిశ్రామిక డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నారు యువత అంతా. మేమందరం కూడా ఆశిస్తున్నాము. మరి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు. మరి ఈ అంశాన్ని మరిచి మనం ఒకసారి ఓటు వేయక మన రాష్ట్రం అధోగతి అయింది. ఇప్పుడు మనం మేల్కొన్నాం, మన చంద్రబాబును గెలిపించుకున్నాం. రాబో 5 ఏళ్లలో మనము పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది నా విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ విషయాన్ని తమరికి తెలియజేస్తాను. లోకేష్ వర్కింగ్ ఎలా ఉందండి? సరే, ముఖ్యంగా మరి ఒక ప్రవర్తన తీరు చూస్తే మరి ఎంతటి బీద వాళ్ళు వచ్చినా కూడా సౌమ్యుడిగా పలకరిస్తూ వారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారు. ముఖ్యంగా మరి లోకేష్ గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యలను ఓపికగా 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు షెడ్యూల్ అనౌన్స్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మరి ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అసౌకర్యానికి గురి కాకుండా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలియజేస్తూ తన పర్సనల్ నెంబర్ ఇచ్చాడు, అలాగే ట్విట్టర్ అకౌంట్ ఇచ్చాడు, అలాగే ఐటీ సంబంధించి తీసుకురావడానికి దావోస్కి వెళ్ళి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేశారనే అంశాన్ని మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా నమ్ముతున్నాము. మరి ఐటీ మినిస్టర్గా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందడుగు చేయడానికి ఖచ్చితంగా వారి వంతు ప్రయత్నం చేస్తారు. మన రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. సార్, అన్న మీ పేరన్నా? నా పేరు బ్రహ్మయ్య అన్న. బ్రహ్మయ్య గారు. అన్న ఇప్పుడు దావోస్ పర్యటన పూర్తయిందన్న 4 రోజుల పర్యటన. సో చాలా కంపెనీస్ అధినేతలతో అయితే మాట్లాడామని చెప్తున్నారు. సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా, ఏమైనా పెట్టుబడులు వస్తాయి అంటారు ఆంధ్రాకి? 100% వస్తాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే మన లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకి ఈ రాష్ట్రం మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఏ రోజైనా సరే 19లో ఓడిపోయినా మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి సేవ చేసుకుంటా మళ్ళీ విజయం సాధించాడు. బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత మన యువకుల లోకేష్ గారే దానికి సాధ్యమైన నాయకుడు. ఎవరు వాళ్ళ తేలదు. అందువల్ల ఇవాళ పెట్టుబడుల కోసం లోకేష్ గారు ప్రకటనలో అక్కడ విదేశాలు వెళ్ళి
మన రాష్ట్రానికి పెట్టుబడులు ముఖ్యంగా మన రాష్ట్రం బాగుపడాలని, మన రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉండాలని, అన్ని రాష్ట్రాలను మించిన రాష్ట్రం మనం ముందు ఉండాలని చెప్పేసి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బాగా కృషి చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. ఈ రాష్ట్రానికి 2019లో మనకు దరిద్రం చుట్టుకొని ఒక దరిద్రం వల్ల మనం ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు 2024లో మనకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి, ఈ రాష్ట్రానికి బాగుపడే రోజులు వచ్చినాయి కాబట్టి, అందువల్ల మనం ఈరోజు లోకేష్ గారు మనకు ఐటీ రంగంలో మంచి పెట్టుబడులు తెలుసు కాబట్టి, ఆయనకు అన్ని 2014లో కూడా చేశాడు కాబట్టి మంత్రిగా, ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే మన లోకేష్ గారు గుండా, నారా చంద్రబాబు నాయుడు గుండా మనకు మంచి జరగాలి. కానీ ఇతర ఈ మొన్నటిదాకా వైసీపీ వాళ్ళు మన రాష్ట్రం అంతా 3 రాజధానులని చెప్పి 3 ముక్కలు చేసి పెట్టి రాష్ట్రాన్ని గబ్బు పట్టించి, ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏం చెప్పుకోవాలో తెలియక, అసలు ఏం చేసామని కూడా తెలియక వాళ్ళకి చెప్పుకునే రోజులు లేవు. ఇప్పుడు మనం వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల్లో ఎన్నో పనులు చేశాము, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు ఉగాదికి మహిళలకి ఉచితమైన బస్సు చేస్తున్నారు లోకేష్ గారు. అన్ని మీటింగ్ జరిగింది మంత్రులంతా. ఈరోజు రేపు మళ్ళీ వస్తున్నాడు, విదేశాలు పోయినాడు కాబట్టి వచ్చి మనకు పెట్టుబడులు జరుగుతాయి. ఇక్కడ మన రాష్ట్రంలో చాలామంది యువకులు ఇబ్బందులు పడుతున్నారు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు. కానీ మన మంగళగిరి ఏ పని అవసరమైనా సరే మన పార్టీ ఆఫీస్కి వస్తే వాళ్ళు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు. ప్రతి మంత్రిని ప్రతిరోజు ఉంచి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతిరోజు మన పార్టీ ఆఫీస్కి పంపిస్తున్నారు. మంచిగా బాగా చేస్తున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు ఏ సమీక్ష వచ్చినా సరే దాన్ని నేనున్నానని చెప్పి లోకేష్ గారు మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ప్రజలకి న్యాయం చేసేదానికి ముందుకు జరుగుతున్నారు. గతంతో పోల్చుకుంటే బాగుందండి. గతంలో పోల్చుకుంటే 100% పర్లేదండి. 7 నెలలు బాగోలేదని చెప్తున్నాడు జగన్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్కి ఒక పిచ్చి అనమాట. ఏంటంటే నేను 3 రాజధానులు చేసినట్టే జనాలను కూడా 3 ముక్కలు చేసి కూర్చుంటాను అని చెప్పి మొన్నటిదాకా తిరిగాడు. ఇప్పుడు ఏమైందంటే నేను ఏదో ఇరగబొడుస్తాను, మళ్ళీ నా ఎలక్షన్ వచ్చింది. ఏమి వచ్చి ఏం చేయగలిగాడు? 5 ఏళ్ళు ఉన్నాడు, రోడ్లు పగలగొట్టాడు, ఇల్లులు పగలగొడుతున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక్కడే మన ఉండవల్లి సెంటర్ కరకట్టం రైల్వే స్టేషన్ దగ్గర ఒక అమ్మాయిని రేపు చేసి చంపేస్తే ఏం చేయలేపారు? ఇంటి ముంగలు కూర్చొని ఇంటి ఎదురుగానే ఒక పాపను చంపేశారు. వాడిని ఏం చేయలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాడిని అసలు ఏం చేశారో కూడా తెలియదు. అదే సీఎం గారు ఇంటి ముంగలేది ఒక పాపను చంపేస్తే, నోరు లేని పాపను చంపేస్తే ఏమి చేయలేకపోయాడు. ఇంక రాష్ట్రానికి ఏం చేస్తాడు? నేనే వస్తాను, అధికారం అందే, మంచి రోజులు వస్తాయని చెప్పి. మంచి రోజులు ఇంకా ఆయన వస్తే ఇంకేం లేదు, మనందరం పోయి తట్టాబుట్ట చదువుకొని విదేశాలు ఏడాదిక్కల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ పోవాలి. కేసీఆర్ వస్తే హైదరాబాద్లో ఇంకా అది కూడా మనం బతకలేము. ఇంతకంటే వాళ్ళు ఎక్కువ రియాక్షన్ చేశారు కాబట్టి అతనికి లాస్ట్కి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు.